ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కూరడించి మాటలు సహోదరి భక్త్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. ఆగస్ట్ 3వ తారీఖు. తోటి పెద్దను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరైతే సంఘంలో బాధ్యత కలిగి ఉన్నారో వారు కొంతమంది పెద్దలను సంఘము కొరకు ఏర్పరచవలసి ఉన్నది. ఇది ఎంతో భారభరితమైన బాధ్యత కూడిన పని. దేవునిచే బోధింపబడి క్రమమును ఓర్పును కలిగి ఎంతో ప్రార్థనాపూర్వకముగా వీరిని నియమింపవలసి ఉన్నది. దేవుని చిత్తానుసారంగా కాక క్రమము లేని వారిని పెద్దలుగా నీవు ఏర్పాటు చేస్తుండేలా అట్టి వారు సంఘంలో సమస్యలకు కేంద్రముగా లేదా సమస్యలను సృష్టించువారుగా ఉందరు. చాలా సంఘములలో పెద్దలైన వారు దేవునిచే పిలువబడని వారుగా ఉండుటను బట్టి ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారు. కొంతమంది తమకు తామే ముందుకు వచ్చి పెద్దలుగా వ్యవహరించుదురు. మరికొంతమంది ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న తమ స్నేహితుల ద్వారా ముందుకు నెట్టబడి పెద్దలుగా వ్యవహరించుచున్నారు. అందుచేతనే ఎఫెసీ 4:11లో చెప్పబడిన ప్రకారము 5 కృపావరములు కలిగిన వారిని పెద్దలుగా మనము కలిగినటకు ఎక్కువగా ప్రార్థించవలను. 1 పేతురు 5:2లో మనము ఇట్లు చదువుచున్నాము. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇక్కడ గొర్రెల మందను గురించి చెప్పబడినది. మరియు మంద కాపరి ఎప్పుడూ తన గొర్రెల యొద్దనే ఉండవలెను. కాపరి గొర్రెలను వివిధ రకములైన పచ్చిక బయళ్ళకు తీసుకొని వెళ్ళును. రాత్రివేళ దుష్టముఖం నుండి మందను కాపాడవలెను. మంచి కాపరి రాత్రింబగలు తన మందను కాయును. అటువంటి వారే ప్రేమ కలిగి దయ కలిగి మంచి కాపరులుగాను పెద్దలుగాను ఉండగలరు. కానీ అనేక సందర్భములలో వీరు గొప్ప స్థానము మరియు అధికారమును కోరుకొందరు. వీరు గొర్రెల కొరకైన ఎటువంటి త్యాగము చేయరు. వీరు దాసులుగా కాక బోధకులుగా మొదటి వరుసలో కనిపించుటకు కోరుకొందరు. అదే 1 పేతురు 5:2లో బలిమి చేత కానీ దుర్లభాపేక్షతో కానీ దేవుని మందను కాయకూడదని అపోస్తులైన పేతురు చెప్పుచున్నాడు. ఎంతమంది పెద్దలు ధనాపేక్ష కలిగి ఉన్నారు? ఒకవేళ నీవు ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన వాటిపై మనస్సు కలిగి ఉన్నచో దేవుని సేవ ఎటిదో నీవు గ్రహించలేవు. అనేక సందర్భములలో వీటి వల్లనే సంఘంలో ఆత్మీయ గొడ్డుతనం వచ్చుచున్నది. ఇంకా పెద్ద అయిన వాడు మందకు మాదిరిగా ఉండవలెను. 1 పేతురు 5:3లో మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా మందకు మాదిరులుగా ఉండుడి అని చూచుదము. నమ్మకమైన పెద్దలుగా ఉండవలనన్న ఎంతో ప్రేమ మరియు ఎంతో త్యాగం అవసరమై ఉన్నది. ప్రతి దేశంలోనూ తన బిడ్డలైన వారికి మంచి కాపరులు దేవుడు అనుగ్రహించవలనని ఎంతో భారముతో ప్రార్థించు వారంగా ఉండవలను. అటువంటి వారిని ప్రార్థన చేతనే తప్ప మన స్వంత జ్ఞానముతో నడిపించలేము. ప్రతి మంచి కాపరి మనుషుల నుండి వచ్చు ఫలముగాక దేవుని యొద్ద నుండి వచ్చు ఫలమును కోరును. మంచి కాపరి దేవునిచే పిలువబడిన వాడు గాక దేవుని చేత పిలువబడిన వాడుగా గనుక అతడు సమస్యల నుండి వచ్చు ఘనత, మనుష్యుల నుండి వచ్చు ఘనత ఫలము కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఘనతను కోరుకొనును. 1 పేతురు 5:4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు అని చూచుదుము.